హలో ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం గూగుల్ పేలో వచ్చిన ఒక అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్డేట్లో మనం జస్ట్ క్రికెట్ ఆడుతూ 5 స్క్రాచ్ కార్డులు అయితే తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలో చూద్దాం. మీకు లైవ్లో ప్రూఫ్ కూడా చూపిస్తాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా సరే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ ఆఫర్ గురించి ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి ఆఫర్స్ గురించి, అలాగే న్యూ ఎర్నింగ్ యాప్స్ గురించి, అలాగే పేమెంట్ ప్రూఫ్స్ గురించి మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. అలాగే చూడండి, ఈ ఆఫర్లో వచ్చేసరికి మనము జస్ట్ క్రికెట్ ఆడుతూ స్క్రాచ్ కార్డులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నాకు హెల్త్ అయితే బాగలేదు ఫ్రెండ్స్, కాబట్టి వాయిస్ అయితే కొద్దిగా క్లియర్గా లేదు, కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే చూడండి, ఇప్పుడు మనం ఇందులో మనీ ఎలా ఎర్న్ చేయాలో చూద్దాం. అంటే స్క్రాచ్ కార్డులు అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలి గేమ్ ఆడుతూ. ఓకే ఫ్రెండ్స్, మీ గూగుల్ పే అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి వెళ్ళినట్లయితే తేజ్ షార్ట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చాలామందికి ఈ ఆప్షన్ అయితే లేదు. ఎవరికైతే ఈ ఆప్షన్ అయితే లేదో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంటుంది. లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గేమ్ అనేది ప్లే చేసి స్క్రాచ్ కార్డులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో మనం ఎన్ని రన్లు కొడితే మనకు స్క్రాచ్ కార్డులు వస్తాయో ఫస్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడ రివార్డ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. రివార్డ్స్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, 100 రన్స్ చేసినట్లయితే 50 రూపీస్ స్క్రాచ్ కార్డ్ అయితే అన్లాక్ అవుతుంది. అంటే 50 రూపీస్ వచ్చేస్తుందని కాదు, 1 రూపీ నుంచి 50 రూపీస్ దాకా ఎంతైనా రావచ్చు. అలాగే 500 స్కోర్ చేసినట్లయితే 100 రూపీస్, అలాగే 1000 స్కోర్ చేసినట్లయితే 150, 2000 స్కోర్కి 1000 రూపీస్, 3000 స్కోర్కి 2000 రూపీస్ స్క్రాచ్ కార్డులు అయితే అన్లాక్ అవుతాయి. మనకి 2000 వచ్చేస్తుందని కాదు, 1 రూపీ నుంచి 2000 రూపీస్ దాకా ఎంతైనా రావచ్చు. కాబట్టి ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనం గేమ్ అనేది ఏ విధంగా ప్లే చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నా బెస్ట్ స్కోర్ 77. అలాగే ఇక్కడ ర్యాంక్ చూసుకోవచ్చు, టోటల్ స్కోర్ వచ్చేసి 500. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ స్కోర్ అనేది 500 స్కోర్ అనేది ఒకే పని మనం కొట్టనవసరం లేదు. అంటే అవుట్ అవ్వకుండా మనం 500 ఆడాలేమో, లేదా అవుట్ అవ్వకుండా 100 చేయాలేమో, ఇది ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు అవుట్ అయినా పర్వాలేదు, స్కోర్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది. ఎలా యాడ్ అవుతుందో కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 500 స్కోర్ అయితే ఉంది నాకు. ఇప్పుడు నేను ఒక 10 రన్స్ అనేది కొట్టాను అనుకోండి, మళ్ళీ నేను అవుట్ అయిపోయాను. మళ్ళీ ఒక 10 రన్స్ కొట్టాను అనుకోండి, ఇక్కడ నాకు 20 రన్స్ అయితే యాడ్ అవుతాయి. ఈ విధంగా మీకు స్కోర్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది. మీరు ఒక్క రన్ చేసినా ఇక్కడ అవుట్ అయిపోయినా మీకు స్కోర్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. మీరు ఒకే పరి అవుట్ అవ్వకుండా కొట్టాలని ఏమీ లేదు. మీరు అవుట్ అయిపోయినా సరే ఇక్కడ స్కోర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. 100 రన్స్ అనేది మీరు ఎన్నిసార్లైనా అవుట్ అవ్వండి, ఎన్నిసార్లైనా గేమ్ అనేది ప్లే చేయండి. ఇక్కడ 100 రన్స్ చేసే చాలు మీకు ఇక్కడ ఒక స్క్రాచ్ కార్డ్ అయితే అన్లాక్ అవుతుంది. అలాగే 500 రన్స్ అని అనుకోండి, ఇప్పుడు మీరు 100 రన్స్ అనేది కంప్లీట్ చేశారు. ఇంకా 400 రన్స్ అనేది కంప్లీట్ చేసినట్లయితే మీకు ఇక్కడ 500 రన్స్ అయితే కంప్లీట్ అవుతాయి. మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అనేది అన్లాక్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ 500 ఉంది. నాకు ఆల్రెడీ ఒక స్క్రాచ్ కార్డ్ కూడా అన్లాక్ అవ్వడం అయితే జరిగింది. ఆఫర్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, బ్యాక్ వెళ్ళేసి రివార్డ్స్లోకి వెళ్దాం. రివార్డ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఇక్కడ ఒక స్క్రాచ్ కార్డ్ కూడా అన్లాక్లో ఉంది. నేను ఆల్రెడీ 100 రన్స్ అయితే చేశాను, కాబట్టి ఒక స్క్రాచ్ కార్డ్ నాకు అన్లాక్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను బెస్ట్ స్కోర్ వచ్చి 100 రన్స్ కూడా కంప్లీట్ చేయలేదు, 77 రన్సే కంప్లీట్ చేశాను. ఈ విధంగా నేను అవుట్ అవుతూ మళ్ళీ గేమ్ అనేది ప్లే చేస్తూ ఈ విధంగా 500 రన్స్ అయితే నేను చేశాను. ఇప్పుడు మనం 500 రన్స్ అయితే చేసాం. సెకండ్ స్క్రాచ్ కార్డ్ అయితే అన్లాక్ అవుతుందో లేదో కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇక్కడ ఒక స్క్రాచ్ కార్డ్ అయితే అన్లాక్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ గేమ్ అనేది ప్లే చేద్దాం. ఎందుకంటే ఓన్లీ 500 రన్సే చేశాను. 510 రన్స్ ఈ విధంగా చేసినట్లయితే స్క్రాచ్ కార్డ్ అయితే అన్లాక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా గేమ్ అనేది ప్లే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, బాల్ అనేది వేస్తారు, మనం హిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, బాల్ వచ్చింది, హిట్ చేశాను. ఈ విధంగా రన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు 500 రన్స్ అయితే ఉన్నాయి. నేను మళ్ళీ గేమ్ అనేది ప్లే చేసి ఇక్కడ 10 రన్స్ అనేది చేశాను. ఇక్కడ మళ్ళీ అవుట్ అయిపోయాను. నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. నో ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, నాకు 13 రన్స్ అనేవి ఇక్కడ యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు స్కోర్ చేసినట్లయితే మీకు ఇక్కడ యాడ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు స్కోర్ అయితే చేసుకోవచ్చు. మీరు 100 రన్స్ అనేది కంప్లీట్ చేయగానే మీకు స్క్రాచ్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, నేను 100 రన్స్ చేసినందుకు 50 రూపీస్ స్క్రాచ్ కార్డ్ ఓపెన్ అయింది. అలాగే 500 రన్స్ చేసినందుకు 100 రూపీస్ స్క్రాచ్ కార్డ్ అయితే అన్లాక్ అయింది. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోయి ఆఫర్లో మనకు స్క్రాచ్ కార్డ్ అనేది అన్లాక్ అయ్యాలి చూద్దాం. ఇక్కడ రివార్డ్స్లోకి వెళ్తున్నాను. రివార్డ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, నాకు స్క్రాచ్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నాకు 2 స్క్రాచ్ కార్డులు అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ స్క్రాచ్ కార్డులు ఓపెన్ అవ్వాలంటే మనకి ఫ్రీగా అయితే ఓపెన్ అవ్వవు. చాలామంది చెప్పడం లేదు. ఈ స్క్రాచ్ కార్డులు అయితే మనకి ఫ్రీగా ఓపెన్ అవ్వవు. ఇక్కడ చూడు, అన్లాక్ విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. మన బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే మనీ అయితే చేయాల్సి ఉంటుంది. 100 రూపీస్ చేయమంటున్నారు. ట్రాన్స్ఫర్ నౌ పైన ట్యాప్ చేయండి. ట్రాన్స్ఫర్ నౌ పైన ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడైతే నేను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి మీకు స్క్రాచ్ కార్డ్ అనేది స్క్రాచ్ చేసి అన్లాక్ అయిందో లేదో కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాను.
200 అనేది. ఇప్పుడు నాకు 2 స్క్రాచ్ కార్డులు అనేవి వచ్చాయి. నార్మల్గా 150 సెండ్ చేస్తే స్క్రాచ్ కార్డ్ వస్తుంది కదా మనకి వీక్లీ, అదొక స్క్రాచ్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ గేమ్ ప్లే చేసిన స్క్రాచ్ కార్డ్ కూడా ఒకటి వచ్చింది. ఇప్పుడైతే మనం ఈ గేమ్ ప్లే చేసాం కదా, మన క్రికెట్ స్క్రాచ్ కార్డ్ అయితే అన్లాక్ చేద్దాం. ఈ స్క్రాచ్ కార్డ్ అనేది మీకు వెంటనే అన్లాక్ అవ్వదు, మీరు ట్రాన్స్ఫర్ చేసిన ఒక 2 మినిట్స్లో మీకు అన్లాక్ అవుతుంది. అలాగే చూడండి, ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఇక్కడ మీకు బ్యాంక్ ట్రాన్స్ఫరే రాదు, కొంతమందికి రీఛార్జ్ అడుగుతుంది, బిల్ పేమెంట్స్ అడుగుతుంది. నాకైతే ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అడిగింది కాబట్టి నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడైతే స్క్రాచ్ చేద్దాం. ఇక్కడ చూడండి, నాకు 5 రూపీస్ మాత్రమే వచ్చాయి. ఈ విధంగా మీకు అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి. అలాగే నార్మల్గా వచ్చిన స్క్రాచ్ కార్డ్లో నాకు బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వచ్చింది. ఓకే, ఈ విధంగా మీరు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఈ స్క్రాచ్ కార్డు కూడా నాకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని వచ్చింది. నేను మళ్ళీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నాకు ఈ స్క్రాచ్ కార్డు కూడా అన్లాక్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా స్క్రాచ్ కార్డులు అనేది ఎర్న్ చేయండి. మీరు ఎక్కువ స్కోర్ చేసినట్లయితే మీకు ఇక్కడ స్క్రాచ్ కార్డులు అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.